హాయ్ అండి. మీకు రాత్రిపూట్ల పళ్ళు నమిలే అలవాటు ఉందా? లేకపోతే అప్పుడప్పుడు నోరు తెరిచినప్పుడు చెవు దగ్గర పోటు వస్తుందా? అయితే ఈ వీడియో మీకోసం. సో ఈరోజు టెంప్రోమాండిబులర్ జాయింట్ అనే ఒక జాయింట్ గురించి తెలుసుకుందాం. ఇది డెంటిస్ట్ మాట్లాడుతున్నారు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సో ఇది మన కింద దవడకి మన స్కల్కి రిలేట్ అయిన జాయింట్. మన ఫేస్ మొత్తంలో ఒకే ఒక మూవబుల్ జాయింట్ ఈ టెంప్రోమాండిబులర్ జాయింట్. సో ఇది మన కింద దవడలో ఉన్న కాండైల్ అన్న పోర్షన్తో స్కల్లో ఉన్న మాండిబులర్ ఫొసా అన్న పోర్షన్తో యునైట్ అయి ఉంటుంది. ఈ రెండు బోన్స్ కలిసి ఉండవు, కానీ దీని మధ్యలో ఒక జాయింట్ అనేది ఏర్పడుతుంది. ఈ జాయింట్ మనకెందుకు ఇంపార్టెంట్ అని అంటే దీని చుట్టూ లిగమెంట్స్ అండ్ మజిల్స్ ఏవైతే మన దవడ మూమెంట్కి ఇంపార్టెంటో అవన్నీ ఈ జాయింట్ చుట్టూతో ఉంటాయి. సో మన దవడ నోరు తెరవాలన్నా అటు ఇటు చూ చేయాలన్నా ఏదైనా ఈ జాయింట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇది మీ అంతటి మీరుగా పర్సీవ్ చేసుకోవచ్చు. మన చెవి ముందు భాగం దగ్గర మీరు ఇమీడియట్గా ఈ వేళ్ళు పెట్టుకున్నప్పుడు ఓపెన్ క్లోజ్ చేసినప్పుడు మీకు ఒక జాయింట్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అదే ఈ టెంప్రోమాండిబులర్ జాయింట్. సో దీంతో మనకు వచ్చిన ఇంపార్టెన్స్ ఏంటి? సో మన పళ్ళం మీద ఎలాంటి లోడ్ పడినా అది ఫైనల్గా ఈ జాయింట్కి చేరుతుంది. సో మనకి ఒకవేళ ఒకవైపే తినే అలవాటు ఉంటే మనకి 2 జాయింట్స్ మీద పడాల్సిన లోడ్ అనేది ఒక జాయింట్ మీదే పడుతుంది. అలాగే మనకి బాగా అరిగిపోయిన పళ్ళున్నా లేకపోతే రాత్రంతా ఇలా పళ్ళు కొరుక్కునే అలవాటు ఉన్నా దీని యొక్క లోడ్ అనేది మన జాయింట్స్ మీద పడుతుంది. టెంప్రోమాండిబులర్ డిజార్డర్స్ అనేవి ఈ జాయింట్కి సంబంధించిన కొన్ని డిసీజెస్ లేదా డిజార్డర్స్కి రిలేట్ అయి ఉన్నవి. సో కొంతమందికి నోరు తెరిచిన తర్వాత అలాగే ఉండిపోవడం, లేదా నోరు తెరిచాక అలా ఉండిపోయినప్పుడు వాళ్ళంతటి వాళ్ళుగా సరి చేసుకోవడం, లేదా అక్కడ ఆర్థరైటిక్ ఇన్ఫెక్షన్ రావడం, పొద్దున్న లేచిన వెంటనే ఈ చుట్టూ ఉన్న మజిల్స్ అన్నీ పెయిన్ రావటం, లేకపోతే నోరు నవిలినప్పుడు కానీ తెరిచినప్పుడు కానీ చిన్న చిన్న సౌండ్స్, వాటిని క్లికింగ్ సౌండ్స్, ఇలాంటివన్నీ కూడా టెంప్రోమాండిబులర్ డిజార్డర్స్ కిందకి వస్తాయి. సో ఈ టెంప్రోమాండిబులర్ డిజార్డర్స్కి మనకి వేరియస్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉంటాయి, నాన్ సర్జికల్ అండ్ సర్జికల్. సో ఇనీషియల్ స్టేజెస్లో మనం నాన్ సర్జికల్ మొడాలిటీస్లో వీటికి అప్రోచ్ అవ్వచ్చు. అయితే మేము ఇక్కడ శ్రీనివాస డెంటల్ హాస్పిటల్లో లేజర్ థెరపీ అనే అడ్వాన్స్ టెక్నాలజీతో మీకు పెయిన్లెస్గా నాన్ సర్జికల్ వేలో ఈ టెంప్రోమాండిబులర్ డిజార్డర్స్లో కొంతవరకు విత్ హెల్ప్ ఆఫ్ సపోర్టివ్ థెరపీ అనేది మీకు రిలీఫ్ ఇస్తాము. సో వీ హ్యావ్ పేషెంట్స్ హూ హ్యావ్ గివెన్ అ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ విత్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద పెయిన్ అనేది బాగా తగ్గిపోయిన ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా బాగా ఇచ్చారు. సో మీకు కనుక ఇలాగా టీఎండీస్కి సంబంధించి ఎలాంటి ఇష్యూ ఉన్నా ప్లీజ్ ఫీల్ టు రిఫర్ అస్. థ్యాంక్ యూ.